విజయనగరం జిల్లాలో జరుగుతున్న పేదల సేవల కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీకోసం నన్ను బతికిచ్చాడు. మళ్ళీ ముఠా నాయకత్వాన్ని పూర్తిగా రూపుమాపాను. రౌడీలు అనేవాడు ఎవడు ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అలాంటి రౌడీలుంటే వేరే రాష్ట్రాలకు పారిపోవాలి తప్ప మీ ఊర్లో ఉండడానికే వీలు లేదు. మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్త, అదే చివరి రోజు మీకు. ఆ తర్వాత మీరు గట్టెక్కరు, బయట తిరగలేరు. అదే చివరి రోజు. అదే నా ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలకి రక్షణే నా ప్రాధాన్యత. కాపాడుకుంటా స్వేచ్ఛగా తిరిగే స్వేచ్ఛ మీకు ఇస్తా. గంజాయి బ్యాచ్ కూడా చెప్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. కబద్దార్ గంజాయి బ్యాచ్ ఎక్కడన్నా ఉండి మత్తులో తప్పు చేసినా చిత్తుగా నీకేం చేయాలనో చేసే బాధ్యత తీసుకుంటా అని వారికి కూడా హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రం సమయం పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేం. చెడుదారిన పట్టిన వాళ్ళని సరైన మార్గంలో పెట్టలేకపోతే ఎక్కడ పెట్టాలనో అక్కడ వాళ్ళని పెట్టి మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను 4వ సారి ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేనన్ని సమస్యలున్నాయి. అదే సమయంలో ఎప్పుడూ లేనన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఐటీతో ప్రారంభించా, ఇప్పుడు ఏఐతో ముందుకు పోతున్నా. ఒకప్పుడు ఐటీతో మన 25 ఏళ్లలో మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు అత్యంత ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏఐ కూడా ఉపయోగించి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచి ఈ యువత తెలివైన యువతగా తయారు చేసి ప్రపంచానికి ఒక శక్తివంతమైన మేధాశక్తిని మన రాష్ట్రం నుంచి మనం ఇస్తాం. అదే నా ఆకాంక్ష. దాని